ఇవి చూసిరా వాటర్ బాల్స్. దీంట్లో మనము సీడ్ ఇన్సర్ట్ చేసి ప్లాంట్ పెంచబోతున్నాం గైస్. అయితే మొన్న ఇంట్లో ఈ జంబో వాటర్ బాల్స్ కనిపించినాయి అనమాట. సరే దీంట్లో పెంచితే ఎట్లుంటుంది అని చెప్పేసి నేను ఏం చేసిన, అవి చాలా కలర్స్ ఉండే అందులో. కానీ మనకి ఏంటంటే సీడ్ ఇట్లా బయటకు కనిపించాలి, లోపల పరిస్థితి ఏంది అని చెప్పేసి గ్రోత్ కూడా కనిపించాలి కాబట్టి లైట్ కలర్స్ తీసుకున్నాం, ఆరెంజ్ ఇంకా ఎల్లో కలర్ అనమాట. సో ఇవి ఒక 38 to 48 అవర్స్ వాటర్లో నానబెడితే కానీ ఇంత సైజ్ అవ్వవు. తక్కువసేపు పెడితే తక్కువ చిన్న సైజ్ అవుతాయి అనమాట. ఇంట్లోనేమో చాలా రకాల సీడ్సే ఉండే. సరే అని చెప్పేసి వాటర్ మిలన్ సీడ్స్ తీసిన అనమాట. ఒక 5-6 ఉన్నాయి సీడ్స్. ఈ బాల్స్ ఏమో సేఫ్ సైడ్ నేను ఒక 11 బాల్స్ అట్లా పెట్టిన. దీంట్లో గ్రీన్ బాల్స్లలో మంచిగా ఇట్లా సీడ్ ఇన్సర్ట్ చేయగానే మంచిగా అందులో పోతుంది. ఆరెంజ్ బాల్ సంగతి ఊడురు మీరే. ఇక ఎంత కోపం వచ్చిందో నాకైతే. ఆ సీడ్ పెడుతుంటే ఇట్లా బ్రేక్ అవుతున్నాయి. ఇంకేం చేస్తాం, ఆ బ్రేక్ అయిన బాల్ మొత్తం మనకే ఇరగొట్టేసిన. మెజారిటీ ఆఫ్ ద ఆరెంజ్ బాల్స్ ఇట్లనే బ్రేక్ అయిపోయినాయి గైస్. నాకు ఎందుకో ఈ ఆరెంజ్ గ్రీన్ కి థియరీ ఏందో అర్థం కాలేదు. ఏందో రోగం మరి ఆరెంజ్ బాల్స్ కి. ఎంత చిన్న హోల్ చేసి పెట్టినా కానీ పెట్టిన కొద్ది ఇరిగిపోతున్నాయి అనమాట. ఇక ఏం చేస్తా, ఆ బాల్స్ అన్ని పక్కన పడేసి గ్రీన్ బాల్స్ లలోనే పెడుతుండే అనమాట. గ్రీన్ బాల్స్ ఒక 6 బాల్స్ లలో పెట్టేసి ఇంకో ఇట్లా కనిపిస్తున్నాయి. ఇక బయటికి కనిపిస్తున్నాయి. కొన్నేమో సీడ్స్ బయటికి కూడా పాప్ అయిపోతున్నాయి. లెట్స్ సీ అని చెప్పేసి నేను ఏం చేసా, మంచి ఒక్కొక్క గ్లాస్ లో ఒక బాల్ వేసి పెట్టిన. ఇక చూద్దాం ఎట్లా పెరుగుతుంది. నేనైతే ఫుల్ క్యూరియస్ గా ఉన్నా. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ ట్రైయింగ్ టు గ్రో ప్లాంట్స్ అండ్ ఆర్బీస్ గైస్. మీరు ఎప్పుడైనా ట్రై చేసిరా? ఛానల్ మీద కన్నేయండి.